గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాల్లో ఉండే సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా వాళ్ళందరూ పని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయింపులు అనేటటువంటిది జరగడం లేదు. అందుకని గ్రామాల్లో అనేక రకాల సమస్యలు నిలయాలుగా ఉన్నాయి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలా. అటువంటి విషయాలు రేపు జరగబోయేటటువంటి శాసనసభలో కూడా గ్రామాల అభివృద్ధి మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చర్చ జరిపి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే శాసనసభ సమావేశాలు కూడా జరగబోతున్నాయి అని ప్రకటన చేస్తున్నారు. ఈ సందర్భంగా హెల్త్ భూముల సమస్య మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా బయటికి పంపించాలని చెప్పి, ఆ క్రమంలో ఆ భూములంతా కూడా ఆ పారిశ్రామికవేత్తలకే తక్కువ ధరకే చెల్లించాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నట్టుగా జీవోలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కాలుష్యం ఉండేటటువంటి పరిశ్రమలంతా కూడా బయటికి పంపించవచ్చు. కాలుష్యం లేనటువంటివన్నిటి కూడా ఇక్కడ నుంచి పంపిస్తే ఇక్కడ కార్మికులు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అట్లాగే దాదాపు ఇక్కడ ఉండేటటువంటి పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములు 5 లక్షల కోట్ల విలువ చేసేటటువంటి భూముల్ని 5,000 కోట్లకి వారికి దారదత్తం చేస్తున్నట్టుగా వచ్చింది. వీటి మీద కూడా శాసనసభలో చర్చించి అక్కడ వాళ్ళు పరిశ్రమలు అక్కడ తరలిస్తే అక్కడ భూములు ఇస్తారు, రాయితీలు ఇస్తారు. అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి భూములు వాళ్ళకి అప్పగిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఆ రూపంలో కాకుండా అవి మార్కెట్ ధరకు అనుగుణంగా ఉండేటట్టు ఉండాలా. అట్లాగే ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడానికి ఆ స్థలాలు, ఇళ్ల స్థలాలు, పేదలకు ఇళ్ల స్థలాలు లేవు. హైదరాబాద్ నగరంలోనే లక్షల కుటుంబాలు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, క్రీడా స్థలాలకు కానీ, శ్మశానాలకు కూడా స్థలాలు లేవు అనేటటువంటి విషయాలంతా కూడా ఉన్నాయి. వాటికి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే యూరియా సమస్య, ఇప్పుడు రైతులంతా కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే యూరియా ఇస్తామని చెప్పి నిబంధనలు పెడుతున్నారు. ఎక్కువ మంది రైతులతోన అలాంటి సెల్ ఫోన్లు ఏమి లేవు. మామూలుగా మాట్లాడుకోగలిగినటువంటి సెల్ ఫోన్లే ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని యూరియా కొనుగోలు చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. యూరియా వాళ్ళకు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అందుకని పాత పద్ధతుల్లోనే యూరియా అవసరమైనటువంటి మేరకు రైతులకు అందించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే జిహెచ్ఎంసీని 300 డివిజన్స్గా, అట్లాగే 3 కార్పొరేషన్స్గా చేస్తామని చెప్పి అంటున్నారు. వీటి మీద అనేక రకాల సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చినట్టు వాటిని పరిష్కరించేటందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా కంటోన్మెంట్ ఏరియా నగర నడిబొడ్డున ఉంది. అది జిహెచ్ఎంసీలో విలీనం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కంటోన్మెంట్ కు బయట వేరే ప్రాంతాల్లో స్థలం ఇచ్చి వీటిని కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అయితే అక్కడ ఉండేటటువంటి ప్రజల అభివృద్ధికి తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నాయకులు రామారావును అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ కిరాయి హంతకులతో కాంగ్రెస్ వాళ్ళు హత్య చేయించడం జరిగింది. ఈ ఘటన జరిగి ఈ రోజు నెలకు పైన జరిగిన ఇప్పటి వరకు హంతకుల్ని అరెస్ట్ చేయడం అనేటటువంటిది చేయడం లేదు. అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ముఖ్యంగా బట్టి విక్రమార్క మదిరే నియోజకవర్గంలో సిపిఎం పార్టీ బలంగా ఉన్నటువంటి గ్రామంలో ఈ ఎన్నికలకు ముందు ఆయనను హత్య చేయడం అనేటటువంటి జరిగింది. ఈ హంతకుల్ని ఇప్పటి వరకు ఎవరు హత్య చేశారనేటటువంటి విషయాల్ని అక్కడ ఉండేటటువంటి పోలీస్ కమిషనర్ గాని వీళ్ళు ఇప్పటి వరకు బయట పెట్టట్లేదు. విచారణ సరైనటువంటి పద్ధతుల్లో జరపడం లేదు. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే హోమ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. వారు జోక్యం చేసుకుని ఈ హత్య చేసినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. బీసీ రిజర్వేషన్లో 42% రిజర్వేషన్స్ ని కూడా ఇప్పుడు అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి
పత్రికల్లో వస్తుంది. బీసీ రిజర్వేషన్స్ మీద ఆర్డినెన్స్ తేవడం, కేంద్రానికి పంపించడం, రాష్ట్రంలో చర్చ జరగడం, ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చ జరగడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది, సామాజిక న్యాయానికి అది ఆటంకంగా ఉంది. ఇందులోనే కాదు, విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ అనేది ఎత్తేయాలనేటటువంటిది దాని వైఖరి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వీటికి వ్యతిరేకంగా వివరిస్తుంటే అన్ని అఖిల పక్షాలని కలుపుకొని, కలిసి వచ్చేటటువంటి సంఘాలని, సంస్థలని కూడా కలుపుకొని కేంద్రంతో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బయట చెప్తున్నటువంటిదే కాదు, ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో పోరాడేటట్టుగా అటువంటి కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అలాంటి కార్యాచరణ తీసుకుంటే సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ, మావోయిస్టు మొత్తం నిర్మూలిస్తాం అనేటటువంటి పేరుతో రేపు మార్చి చివరి నాటికంతా కూడా దేశవ్యాప్తంగా మావోయిస్టులు నిర్మూలిస్తాం అనేటటువంటి పద్ధతితో ఆపరేషన్ కగారు నిర్వహిస్తుంది. ఒకవైపు వాళ్ళు చర్చలు జరుపుతామని చెప్పన్నా చర్చలు జరపకుండా హత్యలకు పాల్పడుతున్నటువంటిది ఉంది. ఇది ఖండిస్తున్నాం. చర్చలు జరిపి పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే గాదే ఇన్నయ్యను, ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుకుంటూ అనాథ పిల్లలంతా కూడా ఆశ్రయం నడుపుతున్నటువంటి బాధ్యతల్లో ఉన్నారు. ఆయన అమిత్ షానో, తర్వాత మోడీనో, కేంద్ర ప్రభుత్వాన్నో ఏదో విమర్శ చేశాడనేటటువంటి పేరుతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఖండిస్తుంది. ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన అవి నేరాలుగా భావించేటటువంటి పరిస్థితి కేంద్రంలో ఉండేటటువంటి మంత్రులు, అట్లాగే మోడీ, అమిత్ షాలు ఇలాంటి వాళ్ళు, బీజేపీ నాయకులు అంతకంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మతాల ఘర్షణల విషయంలో కానీ, కులాల మధ్య ఘర్షణల విషయంలో కానీ, అట్లాగే మహిళల విషయంలో కానీ, సామాజిక తరగతుల విషయాల్లో అనేక రూపాల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటివన్నీ చట్టరీత్యా చాలా నేరాలు. వాళ్ళందరూ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన వ్యాఖ్యానాలు చేశాడనే పేరుతోనే అరెస్ట్ చేయడం అనేటటువంటిది సరైనది కాదు. ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.